కంగనా రనౌత్కు చండీగఢ్ విమానాశ్రయంలో గురువారం నాడు చేదు అనుభవం ఎదురైంది. ఆమె నోటి దురుస్తనం ఆమెకు శాపమైంది. రాజధాని ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమాన్ని ఆమె చులకనగా మాట్లాడడం, వచ్చిన నిరసనకారులు 100-200 రూపాయలు తీసుకుని వచ్చిన వారే అని, నిజమైన రైతులు కాదని కంగనా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సిఐఎస్ఎఫ్ మహిళా సెక్యూరిటీ గార్డుకు ఆగ్రహం తెప్పించాయి. రైతు కుటుంబం నుంచి ఆ మహిళ, ఆమె సోదరుడు కూడా కిసాన్ మోర్చా నాయకుడిగా పనిచేస్తున్నారు. రైతులంటే ఇంత చిన్న చూప అంటూ ఆమె చాచి బాలీవుడ్ క్వీన్ను లెంపకాయ వేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. లెంపకాయ వేసిన లేడీ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. నోరు మంచిదైతే ఊరు మంచిదనేది మన తెలుగు సామెత. అది ఓ సెలబ్రిటీ హోదాకొచ్చిన తర్వాత మాటలు కూడా చాలా పొదుపుగా వాడాలి. నోటికొచ్చినట్టుగా వాగితే చెంప చెల్లుమనడం ఖాయం. అదే జరిగింది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ విషయంలో. ఆమె దేశ రాజధాని ఢిల్లీలో ఉత్తరాది రైతుల ఉద్యమం గురించి చాలా చులకనగా మాట్లాడారు. ఇది కాస్త రైతులకు ఆగ్రహం తెప్పించింది. తాజాగా ఆమె గురువారం నాడు చండీగఢ్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లేందుకు చండీగఢ్ విమానాశ్రయానికి వచ్చారు. సెక్యూరిటీ చెక్ వద్ద ఓ మహిళా సెక్యూరిటీ గార్డు ఆమె వెనుక నుంచి వచ్చి ఓ లెంపకాయ వేశారు. దీంతో క్వీన్ కాస్త నిర్ఘాంతపోయారు. వెంటనే అధికారులొచ్చి ఆమెను సర్ది చెప్పి లాబీలోకి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ మరో వెర్షన్ కూడా చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే సెక్యూరిటీ చెక్ వద్ద మహిళా భద్రతా సిబ్బంది కంగనా ఫోన్లు ట్రేలో పెట్టమని చెప్పడం, దానికి ఆమె నిరాకరించడం. అంతేకాకుండా కంగనా ఆ మహిళా భద్రతా సిబ్బందిని నెట్టివేయడంతో ఆమె కంగనా చెంప చెల్లుమనిపించిందని చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత ఆమె విస్తారా విమానంలో మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి వెళ్లిపోయారు. కాగా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ నుండి మండి లోక్సభ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించారు. చండీగఢ్ నుంచి న్యూఢిల్లీకి శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వెళ్లడానికి ముందు ఈ సంఘటన జరిగింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ను చండీగఢ్ విమానాశ్రయంలో అక్కడి మహిళా సెక్యూరిటీ గార్డు గురువారం చాచి లెంపకాయ కొట్టడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కాగా ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున లేడీ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ఫోటోలు, వీడియోలు హల్చల్ చేశాయి. ఇంతకీ ఆ సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కు కంగనాపై ఆగ్రహం రావడానికి ప్రధాన కారణం ఢిల్లీలో జరిగిన రైతుల నిరసనపై బాలీవుడ్ నటి కంగనా తన నోటికొచ్చినట్లుగా వాగడమే. ఈ వ్యాఖ్యలు లేడీ సెక్యూరిటీ గార్డు ఆగ్రహానికి కారణమైంది. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన కుల్వీందర్ కౌర్ ఈ నిరసన కార్యక్రమంలో తన తల్లి, సోదరుడు కూడా పాల్గొన్నారని చెప్పారు. చెంపదెబ్బతిన్న బాలీవుడ్ నటి తర్వాత ఓ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. తనపై జరిగిన దాడిని బట్టి చూస్తే పంజాబ్ లో పెరిగిపోతున్న టెర్రరిజం ఎలా ఉందో ఈ ఘటనను చూస్తే తెలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను క్షేమంగా ఉన్నారంటూ తన అభిమానులకు చెప్పారు. ఇదిలా ఉండగా సిఐఎస్ఎఫ్ దేశంలోని ఎయిర్పోర్ట్లలో భద్రత నిర్వహిస్తుంటాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమెను సస్పెండ్ చేయడంతో పాటు విచారణకు ఆదేశించారు. శుక్రవారం నాడు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనను విమానాశ్రయంలో ఉన్నవారు రికార్డు చేశారు. దాడి జరిగిన తర్వాత కంగనను భద్రతా సిబ్బంది ఎయిర్పోర్ట్లోకి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి. కాగా కుల్వీందర్ కౌర్ విషయానికి వస్తే ఆమె 2019లో సిఐఎస్ఎఫ్ లో చేరారు. అటు తర్వాత ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఆఫ్ ఫోర్స్ లో 2021 నుంచి చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. 35 ఏళ్ల ఈ మహిళ పంజాబ్లోని సుల్తాన్పూర్ లోధికి చెందినవారు. గత 2 ఏళ్ల నుంచి ఆమె చండీగఢ్ విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఆమె భర్త కూడా సిఐఎస్ఎఫ్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె సోదరుడు షేర్ సింగ్ విషయానికి వస్తే రైతు నాయకుడు, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆర్గనైజేషన్ సెక్రటరీ. ఇక సిఐఎస్ఎఫ్ అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఆమెపై విజిలెన్స్ ఎంక్వైరీ లేదా ఆమెకు శిక్షలు పడిన ఘటనలు లేవు. ఆమె భర్త కూడా ఇదే విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తున్న కౌర్ వీడియో దేశవ్యాప్తంగా జరిగిన రైతుల ఉద్యమంపై కంగనా చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, అందుకే చెంపదెబ్బ కొట్టానని వివరణ ఇచ్చుకున్నారు. ఈ రైతు ఉద్యమానికి తన సోదరుడు నాయకత్వం వహిస్తున్నాడని ఆమె చెప్పారు. ఇక నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ రేఖా శర్మ మాత్రం కంగనను చెంపదెబ్బ కొట్టిన కౌర్పై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐఎస్ఎఫ్ అధికారులను కోరారు. ప్రయాణికుల భద్రతను చూడాల్సిన వారి నిబంధనలు అతిక్రమిస్తే ఎలా అని ఆమె ప్రశ్నించారు.
మన రాజకీయ నాయకులు రైతుల పేర్లు చెప్పి ఓట్లు దండుకుంటారు. రైతులకు అండగా ఉంటామని, రైతులకు గిట్టుబాటు ధర ఇప్పిస్తామని, విత్తనాల నుంచి ఎరువుల వరకు సబ్సిడీ ఇస్తామని పెద్ద ఎత్తున హామీలు గుప్పిస్తుంటారు. తీరా తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కి నిరసనకు దిగితే చులకనగా మాట్లాడడం, ఇవన్నీ నకిలీ ఉద్యమాలు. కిరాయి మూక 100-200 తీసుకొని నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎద్దేవా చేస్తుంటారు. ఇది నిజంగానే రైతులను అవమానపరచడమే. వారిలోని కడుపు మంటను రైతు బిడ్డలు కౌర్ రూపంలో కంగన లాంటి నోటి దురుసుగాళ్లపై తీర్చుకున్నారు. చట్టం ప్రకారం కౌర్ చెంపదెబ్బ కొట్టడం నేరమే. మన రాజకీయ నాయకులు తరచూ చెబుతున్నట్లుగా ఫ్రస్ట్రేషన్లో కొట్టారు తప్ప మరేమి కాదు. ఇప్పటికైనా మన నాయకులు రైతుల గురించి చులకనగా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. లేదంటే కంగనకు పట్టిన గతే పడుతుంది.